తిరుమల లడ్డు అపవిత్రంపై రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రైల్వే స్టేషన్ నుంచి వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు ర్యాలీ చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వారిని వదలొద్దంటూ నినాదాలు చేశారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ హిందూ సంఘాల ప్రతినిధులు షాద్నగర్ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతిలో పవిత్రమైనటువంటి లడ్డును అపవిత్రం చేసి జంతు యొక్క కళేబారాల నుంచి తీసినటువంటి కొవ్వు ద్వారా ప్రజలంతా ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి లడ్డూలో కలపడం అనేది నిజంగా ఒక అమానుషమైనటువంటి చర్య. ఇది ఒక ప్రణాళికాబద్ధంగా హిందూ ధర్మాన్ని కించపరచడానికి, భక్తుల యొక్క మనోభావాలను కించపరచడానికి చేసినటువంటి కార్యక్రమం. ప్రత్యేకించి ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో విధర్మీలను పరిపాలనా దక్షులుగా నియమించడం అంటే నిజంగా ధర్మాన్ని కించపరచడమే. ఇది కావాలనే కుట్రపూరితంగా క్రైస్తవులను ఆ యొక్క చైర్మన్ గా నియమించడం అంటే అంతకన్నా హీనమైనటువంటి విషయం ఇంకోట్లేదు. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతిలో పవిత్రమైనటువంటి లడ్డును అపవిత్రం చేసి జంతు యొక్క కళేబారాల నుంచి తీసినటువంటి కొవ్వు